తల్లికి వందనంపై ఇన్నాళ్లు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు చెప్పిన మాటలన్నీ వట్టి మాటలే అని మరోసారి రుజువైంది. ఓవైపు లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అర్హత ఉన్న వాళ్లకు కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. గత ఏడాది జూన్లో విడుదలైన తల్లికి వందనం నిధులు సంబంధిత స్కూల్ పిల్లల తల్లుల ఖాతాల్లో 9 నెలలైనా జమ కాని దుస్థితి నెలకొంది. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. విన్నారుగా, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఎన్నికలు అయిపోయి అధికారం దక్కగానే యథావిధిగా చంద్రబాబు తన వెన్నుపోటు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తల్లికి వందనం పథకమే దీనికి నిదర్శనం. ఈ పథకం ఆరంభం నుంచి అమలు వరకు అన్ని దశల్లో కొర్రీలతో కొనసాగుతోంది. ఈ పథకం కింద నిధులు విడుదలై 9 నెలలైనా ఇప్పటికీ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో నిధులు చేరలేదు. వాస్తవానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఎలాంటి షరతులు, ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే తల్లికి వందనం కింద ఏడాదికి 15,000 ఇస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ప్రతిపక్షాల ఒత్తిడితో రెండవ ఏడాది తల్లికి వందనం పథకం అమల్లోకి తెచ్చారు. కానీ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పెట్టారు. 87 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి కుదించారు. ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించిన లెక్కల ప్రకారం చూసినప్పటికీ ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య 79,51,903. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అయితే ఈ విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి. కానీ కేవలం ఇందులో 67 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే సుమారు 12,51,000 మందికి తల్లికి వందనం పథకం ఇవ్వకుండా కోత పెట్టిన విషయం నిర్ధారణ జరిగింది. ఇక ఈ 67 లక్షల మందికి కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదు. 2,000 కోత పెట్టి ఒక్కో విద్యార్థికి కేవలం 13,000 రూపాయల చొప్పునే ఇచ్చారు. కోత పెట్టిన 2,000 రూపాయలు స్కూళ్ల నిర్వహణ కోసం కేటాయించినట్లుగా చెప్పారు. కానీ రాష్ట్రంలోని 43,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క పాఠశాలలో కూడా ఆ పని చేయలేదు. అంతేకాదు, చంద్రబాబు ప్రభుత్వం లబ్ధిదారులుగా ప్రకటించిన వారి అకౌంట్లకు ఇప్పటికీ 256 కోట్ల రూపాయలు జమ చేయలేదు. కూటమి పాలన మొదలైన తర్వాత సంవత్సరానికి అంటే గతేడాది జూన్లో తల్లికి వందనం పథకం ప్రారంభించిన చంద్రబాబు 9 నెలలు గడిచినా ఇప్పటికీ లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయకపోవటం పచ్చి మోసం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చేశారని ఆవేదన చెందుతున్నారు.